నేడు గాంధీ భవన్ లో పీఈసీ మీటింగ్ జరగనుంది. సీఎం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 5 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి, ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కమిటీ సభ్యులు పాల్గొననున్నారు. 17 లోక్సభ స్థానాల కోసం దరఖాస్తు చేసుకున్న 309 మంది నేతల దరఖాస్తులను పరిశీలించనున్నారు. తర్వాత ఒక్కో ఎంపీ స్థానానికి 1 నుంచి 3 పేర్లతో కూడిన జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించనున్నారు. ఖమ్మం నుంచి సోనియా పోటీపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్ లో కాంగ్రెస్ పీఏసీ సమావేశం జరగబోతోంది. అభ్యర్థుల స్క్రీనింగ్ అలాగే అన్ని అంశాలని కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. విజయ చంద్రిక, మామూలుగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా ఆలస్యంగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ రాకంటే ముందే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఈరోజు గాంధీ భవన్లో పీఈసీ సమావేశం ఉంది. ఇప్పటికే ఆశావాహుల నుంచి అప్లికేషన్స్ని కాల్ఫర్ చేశారు. 17 పార్లమెంటు నియోజకవర్గాలకు గాను 309 మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. మరికొంతమంది కూడా అప్లికేషన్ పెట్టుకోని వాళ్ళు కూడా టికెట్ కోసం పైరవీలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన పీఈసీ సమావేశం కొనసాగనుంది. ఈ సమావేశానికి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి హరీష్ చౌదరి హాజరవుతారు. అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీపదాస్ మున్షి కూడా హాజరవుతారు. పీఈసీకి సంబంధించినటువంటి సభ్యులందరూ హాజరవుతారు. నిన్నటి దాకా అప్లికేషన్స్ 309 అప్లికేషన్స్ వచ్చాయి. వీటిని స్క్రూటినైజ్ ఈరోజు చేస్తారు. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి బలమైన అభ్యర్థులు ఎవరున్నారు, ఎవరికి టికెట్లు ఇస్తే బాగుంటుంది, ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇంకా అప్లై చేసుకొని వాళ్ళు ఎవరైనా టికెట్ ఇస్తే వాళ్ళు గెలవగలిగే సిచ్యువేషన్ ఏమైనా ఉందా అనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు చర్చిస్తారు. ఇక పక్క పార్టీల నుంచి ఎవరైనా బలమైన కీలకమైన నేతలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువచ్చి కాంగ్రెస్ తరఫున టికెట్ ఇస్తే గెలవగలిగే అవకాశం ఉందా అనే అంశానికి సంబంధించి కూడా చర్చిస్తారు. ఇక కొన్ని నియోజకవర్గాల్లో చాలా పోటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం నుంచి ఇటు మంత్రులకు సంబంధించిన బట్టి మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, ఆయన సతీమణి అక్కడ అప్లై చేసుకున్నారు. అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తమ్ముడు ప్రసాద్ రెడ్డి అప్లై చేసుకున్నాడు, రేణుకా చౌదరి అప్లై చేసుకుంది, అదేవిధంగా విహెచ్ అప్లై చేసుకున్నాడు. ఇట్లా బలమైన టఫ్గా ఉన్నటువంటి స్థానాల్లో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందనే అంశానికి సంబంధించిన చర్చ కూడా జరుగుతుంది. ఇక దాంతోపాటు ఈరోజు ఉదయం కేసీ వేణుగోపాల్తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. నిన్న రాహుల్ గాంధీతో సోనియా గాంధీతో భేటీ అయ్యారు. సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలనే ఒక ప్రపోజల్ కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దీనికి సంబంధించి గతంలోనే 2 సార్లు తీర్మానం కూడా చేశారు. సోనియా గాంధీతో నిన్న మాట్లాడినటువంటి నేపథ్యంలో సోనియా గాంధీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉందా లేదా అనే అంశాన్ని కూడా ఈరోజు పీఎస్సీలో చర్చిస్తారు. దాంతోపాటు ఎక్కడెక్కడ బలమైన నాయకులు ఉన్నారు, బలమైన అభ్యర్థులు ఎవరు ఉన్నారు, ఏ నియోజకవర్గం నుంచి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, వాటిని స్క్రూటినైజ్ చేసి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 4 లేదా 5 అభ్యర్థులను ఎంపిక చేసి పై కమిటీకి పంపిస్తారు. త్వరలోనే జరగనున్నటువంటి కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలో వీళ్ళు స్క్రూటినైజ్ చేసినటువంటి లిస్టును పైకి రికమెండ్ చేస్తారు. అక్కడ సునీల్ కనుగోలు టీంతో సర్వేలు చేయించి ఎవరికైతే వినబిలిటీ ఛాన్సెస్ ఉన్నాయో వాళ్ళకు మాత్రమే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక టికెట్ల కోసం చాలా టఫ్ కాంపిటీషన్ ఉందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ దాదాపు 15 స్థానాలను గెలవడానికి కసరత్తు చేస్తూ ఉంది. గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్ ఇవ్వాలని భావిస్తూ ఉంది. ఇప్పటికే సునీల్ కనుగోలు ఒక దఫా సర్వేలు చేశారు. ఆ సర్వేల యొక్క నివేదిక కూడా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సమర్పించారు. ప్రస్తుతం తెలంగాణలో కండిషన్ ఏ విధంగా ఉంది, 15 స్థానాలు గెలవడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనే అంశానికి సంబంధించి ఈరోజు పీఎస్సీలో చర్చ జరుగుతుంది. ఇక దాంతోపాటు ఢిల్లీలో ఇంతకుముందే మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి కొంతమంది నేతలు జాయిన్ అవుతున్నారు. వాళ్ళు కూడా టికెట్లు ఆశిస్తున్నారు. ముఖ్యంగా మొన్న జీవన్ రెడ్డి ఆయన వ్యాపారవేత్తగా ఉన్నాడు, ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నాడు మహబూబ్ నగర్ లోక్సభ స్థానానికి సంబంధించి. దాంతోపాటు బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఏఐసీసీ పెద్దలతో టచ్లో ఉన్నారు. వాళ్ళకు టికెట్ కన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 1-2 నేతలు కూడా
కాంగ్రెస్ తరపున ఎంపీ టికెట్ ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు, ఆ కన్ఫర్మేషన్ వస్తే వెంటనే పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా చర్చలు జరుపుతున్నారు. వీటికి సంబంధించినటువంటి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ వస్తే వాళ్ళు కూడా వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. సో మొత్తానికైతే బలమైన నాయకులు, ముఖ్యంగా వినబిలిటీ ఛాన్సెస్ ఉన్నటువంటి వాళ్ళకే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇద్దామనే ఆలోచనలో ఉన్నారు. ఈ రోజు సాయంత్రం జరగనున్నటువంటి పిఎస్సి సమావేశంలో వచ్చినటువంటి అప్లికేషన్ను స్క్రూటనైజ్ చేసి ఒక్కొక్క నియోజకవర్గంలో 10ల సంఖ్యలో అప్లికేషన్స్ వచ్చాయి. వాటిని స్క్రూటనైజ్ చేసి ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక 4-5 బలమైన అభ్యర్థులను లిస్ట్అవుట్ చేసి వాటిని సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి సిఫారసు చేస్తారు. త్వరలోనే ఆ కమిటీ కూడా భేటీ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో చర్చించి ఎవరికి టికెట్ ఇస్తే గెలుపొందుతారు అనే అంశానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకొని నోటిఫికేషన్ కంటే ముందే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.